కోలోరెక్టల్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఎస్పెషల్లీ జెనెటిక్ అంటే వంశపారంపర్యంగా వచ్చే దానిలో ఇది ఒకటనే రూఢి అయింది. మోర్ దెన్ రెక్టల్ క్యాన్సర్. కొన్ని ఫెమిలియల్ సిండ్రోమ్స్ అంటారు, క్యాన్సర్ సిండ్రోమ్స్ అంటే 2-3 రకాల వ్యాధులు ఒక క్లస్టర్, అంటే ఆ 3 వ్యాధులు అందులో మూడిట్లో ఒకటో లేకపోతే మూడిట్లో మూడో వచ్చే అవకాశం ఉన్న దాన్ని ఆ గ్రూప్ ఆఫ్ డిసీజెస్, ఆ జాబితా మీద ఉన్న క్యాన్సర్స్ ఒక సిండ్రోమ్ అంటారు అనమాట. ఈ సిండ్రోమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో ఏంటంటే అది నాన్ పాలిపోసిస్ కోలాన్ అంటారు, హెచ్ఎన్సిసి. సో ఇటువంటి సిండ్రోమ్సే కాకుండా తర్వాత జెనెటిక్ మ్యుటేషన్స్ రావడం వల్ల, డ్రైవింగ్ మ్యుటేషన్స్, ఇన్హెరిటెడ్ మ్యుటేషన్స్ వల్ల కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి క్యాన్సర్ కాకపోయినట్లయితే, అంటే రీ సిండ్రోమ్ లాంటి ఫెమిలియల్ డిసీజ్ కాకపోతే, క్రానిక్ క్యాన్సర్ జెనెటిక్ డిసీజ్ కూడా కాకపోతే, ఇది మిస్ మ్యాచ్ డిఎన్ఏ డ్యామేజ్ వల్ల, కణ విభజనలో తేడా రావడం వల్ల, జెనెటికల్లీ ఇండ్యూస్డ్ ఇంటెంట్ జీన్స్ వల్ల కానప్పుడు కొన్ని కారణాలు వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏముండొచ్చు అంటే, హై మీట్ డైట్ అంటే రెడ్ మీట్, బీఫ్ పనీర్ వగైరా వగైరా ఎక్కువగా తినడం వల్ల, హై ఫ్యాట్ డైట్, ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్, తర్వాత ఫ్యాట్ ఎక్కువగా ఉండడం, విసరల్ ఫ్యాట్, తర్వాత ఫైబర్ డైట్ లేకపోవడము, ఈ కారణాల వల్ల కూడా కొలానిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొన్ని వ్యాధులు ఉన్నాయి, అల్సరేటివ్ కొలైటిస్ లాంటి వ్యాధులు, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. వీటిలో కూడా కొలానిక్ క్యాన్సర్ వస్తుంది. అల్సరేటివ్ కొలైటిస్ అనే బీమారి చాలా బాధ పెడుతుంది. 15 ఏళ్ళు 20 ఏళ్లతో సఫర్ అయ్యే వ్యక్తుల్లో అల్సరేటివ్ కొలైటిస్ వల్ల పేగులో క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మల్టీసెంట్ కొలానిక్ క్యాన్సర్ తరచుగా ఇటువంటి అల్సరేటివ్ కొలైటిస్ లాంటి డిసీజెస్ లో మనం చూస్తాం. సో డైట్ లో మెయిన్ గా హై ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్ డైట్ తీసుకోవడం వల్ల, రెడ్ మీట్ తక్కువగా తీసుకోవడం వల్ల, తర్వాత ఫ్రూట్స్ అనండి, వెజిటబుల్స్ అనండి, సలాడ్స్ అనండి మంచిగా ఆహారం తీసుకోవడం వల్ల ఈ కొలానిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది.